బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. యాప్ల వల్ల కలిగేదాన్ని ఆపుదామని అంటాడు. ఈ ముచ్చట నువ్వు ఎందుకు ముందెందుకు చెప్పలేదు? నిన్ను సొసైటీ అంతా దేవుడు దేవుడు హర్షసాయి గాడు గుండుగాడు బొచ్చుగాడు అన్నప్పుడు మరి నువ్వెందుకు చెప్పలేదు ఈ ముచ్చట అన్న? నాకు హర్షసాయి మీద ఎందుకు కోపం వచ్చిందంటే కొంతమంది డైహార్డ్ గా ఇష్టపడతారు. నాకు ఇష్టపడతారు, వానికి ఇష్టపడతారు. కానీ మాకు ఇష్టపడే దాంట్లో 1% ఉంటే వానికి ఇష్టపడే దాంట్లో 100 ఉంటుంది. 100 లా ఎంతమంది ఉల్ఫాగాళ్ళు అవుతారు? ఇది డానెస్ట్, ఈ బెట్టింగ్ యాప్ చేయండి, ఇది చేయండి, ఇది చేయండి. ఎందుకన్నా నాకు అర్థం కాదు. ఎవరిని ఎప్పుడు ఎట్లా నమ్ముతురో మీకైతే అర్థమైతలేదు. నిజంగా చెప్తున్నా, ఈ సోషల్ మీడియా అనే కాదు బయట కూడా మీరు ఇట్లనే చేస్తురు. ఎవడన్నా పుక్కట్లేదని ఇస్తానంటే తీసుకోకండి. మీ ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెట్టకరు. అర్థమైందా? ఎక్కడైనా సరే పుక్కట్లు వచ్చేది ఎప్పుడు కూడా పరిమితంగా ఉండదు. మన ఇండియాలో ఉన్నంత కక్కుర్తి ఎవరికి లేదు. ఒకడు వస్తాడు మనీ గివ్ అప్ అని చెప్పేసి నేను 500 కొట్టినా 1000 కొట్టిన అనంగంలోనే అన్న నాకు 2000 కొట్టు 1000 కొట్టు. ఏరా వాడు కొట్టే డబ్బులు వాడి పిల్లాన్ని బండ పెట్టిండు, వాడు అమ్మని బండ పెట్టిండు. వాడు కొట్టే డబ్బులు మీరు తినాలనా? మీకు అవసరమా? మీరు కష్టపడి బతకలేరా? చెమటోడిసి దాంతో పోల్చుకుంటే మీ అమ్మ నాయన ఇటుకల పనులు చేసి ఊర్లో పని చేసి ఎంతో కష్టపడి మిమ్మల్ని సాదుంటారు. ఊర్లలో కూలీ పనులు చేసి ఆ రోజులు మీకు గుర్తురావా? మంది ముచ్చట్లు కావాలా? ఇదే అవేర్నెస్ వీడు ముందు ఎందుకు తీసుకురాలి హర్షసాయి గాడు? అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు కొంతమందికైనా నష్టపరిహారం ఇస్తాడా? చచ్చిపోయిన వాళ్ళకి ఇయ్యడు. అందుకనే అన్న మీరు ఎవరిని నమ్మకురి. మీకేం ఈవెన్ నన్ను కూడా నమ్మద్దు. మీకు ఏదైతే ఆనెస్ట్ అనిపిస్తుందో, ఏదైతే మంచి అనిపిస్తుందో అది చేయండి. అక్క ఆ యాప్లు అక్క నువ్వు ప్రమోషన్స్ చేయనన్నావు అక్క, ఎట్లా చేసినావు అన్నాడు. జ్యువెలరీ ప్రమోషన్ చేస్తే మీకు గొత్త నొప్పైందా? పబ్లిక్ కి జ్యువెలరీ ప్రమోషన్ ఏంటి? ఆడికి పోతాం, మనం ఒక నగ చూస్తాం, నచ్చితేనే తీసుకుంటాం. దాంట్లో ఏమైనా పేక్ ఉందా? శారీ ప్రమోషన్ చేసినాం, దాంట్లో ఏమైనా పేక్ ఉందా? శారీ చూస్తాం, క్వాలిటీ చూస్తాం, నచ్చితేనే తీసుకుంటాం. ఏ ప్రమోషన్ లైవ్ ప్రమోషన్ ఏది చేసినా తప్పలేదు. బెట్టింగ్ ప్రమోషన్ తప్ప నుంచి వాళ్ళు అయితే మంచిగా ఉంటారు. మందుచ్చలు దాగి మంచిగా గప్పాలు తెంగేటోళ్ళు అయితే కార్లలో సూట్లు బూట్లు వేసుకుని వచ్చేటోళ్ళు. నాకు ఈడి మీద ఎక్కడా కోపం రాలేదు. కానీ మా ఖమ్మంలో కూడా ఒకటి వీడియోలు తీస్తాడు గాడు. ఏదన్నా జరిగితే ఎక్కడ ఏది కొట్టకపోయినా, ఎక్కడ ఏదొచ్చి కొట్టకపోయినా, ఎక్కడ ఏదొచ్చి కొట్టకపోయినా వాడు ఒక్కటే ఒకటి అన్నా హర్షసాయి అన్నా రా అన్నా ఇక్కడ కాపాడు. అరే సర్కారు చెప్పొచ్చు గారా? సర్కార్ లేదా? సర్కారు చచ్చిపోయిందా? మరి ఇంతమంది ఓట్లేసి ఇన్ని చేసి ఆ రాజకీయ నాయకులు మనం ఎందుకు ఎంచుకుంటున్నాం? గొద్ద రేగా అనా? నేను ఎవ్వరికి ఉద్దేశించి అంటలేను. మీ అందరికి చెప్పే ఒక్కటే ఒక ముచ్చట, ఎయ్యి పాలో ఎయ్యి నీలో ఏది ఎట్లుంటుందో తెలుసుకొని మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షసాయి గారు చేసేది, హర్షసాయి ఇప్పుడు చేయమని హెల్ప్ వీడియోలు 10 ఛానల్లో పెట్టిండు. 10 ఛానల్ నుండి ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుందో మీకు తెలుసా? ఏం తెలియదు. ఉల్పానా